క్రీస్తునందలి సహోదర సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం దగ్గర చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుదురు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటువాళ్ళను నీళ్లు పోయేవాళ్ళను ఏమీ లేదు. గమనించండి, ఈ విభేదాలు ఎప్పుడు వచ్చాయంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆరోహణమై వెళ్ళి తండ్రి యొక్క కుడిపాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో మరి అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్య బృందము, అలాగే పౌలు గారు, తీతు గారు, బర్నబాస్, ఇంకా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని అనగా ఉచిత రక్షణ సువార్తను ప్రకటించారు. ఆ ఉచిత రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు మరి దేవుడు అనేక మందిని తన వైపుకి ఆకర్షించుకున్నాడు. అనేక మందిని ఆకర్షించుకుంటూ ద్వారా వారిని ఒక సమూహంగా ఏర్పాటు చేసి అనగా ఒక సంఘముగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సంఘముగా ఏర్పాటు చేసే విషయంలో ఆయా పట్టణాల్లో సంఘాలు ఏర్పడటం జరిగింది. అయితే మరి వారందరూ కూడా సంఘాలుగా ఏర్పడిన తర్వాత వారిలో విభేదాలు వచ్చాయి. ఏమి భేదాలు వచ్చినాయి? ఒకడేమో నేను పౌలు వాడంటున్నాడు, ఒకడేమో నేను అపోల్లో వాడనంటున్నాడు. ఇలాగ విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చినప్పుడు దానికి పౌలు గారు క్లారిటీ ఇచ్చాడు. ఏమిచ్చాడు పౌలు గారు క్లారిటీ? నేను నాటితిని, అపోల్లో నీళ్ళు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పాడు. మరియు కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటువాళ్ళను నీళ్లు పోయేవాళ్ళను ఏమీ లేదని పౌలు గారు క్లియర్గా చెప్పేశాడు ఆ కాలంలో. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇదే నడుస్తుంది మన మధ్య. ప్రస్తుత పరిస్థితులు ఈ 2024వ సంవత్సరం ఈ మాసాల్లో అంటే ఈ సంవత్సరాల్లో కూడా ఈ దినాల్లో కూడా మరి ఇదే నడుస్తుంది. ఏం నడుస్తుందంటే ఈనాడు దేవుని సేవకులు వారి స్వార్థం కోసం వారి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అటు ఇటు వెళ్లకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి విభేదాలు కలిగేటువంటి విషయాలు వారి మనసులోకి చొప్పిస్తున్నారు. ఏమని చొప్పిస్తున్నారంటే వారు మన డెనామినేషన్ కాదు, వీరు మన డెనామినేషన్ కాదు, వారు మన డెనామినేషన్ కాదు కాబట్టి వారు పెట్టేటువంటి ఆ ఉద్యోగ కొడుకులు మీరు వెళ్ళవద్దు, వెళ్ళకూడదు అని విభేదాలు సృష్టించే విధంగా విశ్వాసుల యొక్క మనసులోకి వాళ్ళు మరి ప్రవేశపెడుతున్నారు. వీళ్ళందరిని కూడా మరి ఆ యొక్క డినామినేషన్ అనే గొడుగు కిందనే ఉంచుతున్నారు. ఆ డినామినేషన్ గొడుగు కింద నుండి పక్కకి వెళ్లకుండా మరి వారి స్వార్థం కోసం మరి విశ్వాసులను ఆర్థిక వారి మనసుల్లో చొప్పింపజేశారు. వారు మన డినామినేషన్ కాదులే, మన వాళ్ళు కాదులే అని ఇది ఈనాడు మరి సంఘాలలో దేవుని సేవకులు విశ్వాసులను అలా గైడ్ చేసి పెట్టారు. అందుకనే ఎక్కడైనా ఏదన్నా జరగడానికి జరిగినప్పుడు వాళ్ళు మన వాళ్ళు కాదు కదా, వారు మన రాష్ట్రం వాళ్ళు కాదు కదా అని ఇది జరుగుతుంది. ఇప్పుడు మణిపూర్లో మరి క్రితం జరిగినటువంటి హింస, భయంకరమైన హింస జరిగినప్పుడు అనేక మంది మన రాష్ట్రం కాదు కదా, మన వాళ్ళు కాదు కదా అని అట్టి విషయమై ఏమాత్రం కూడా ఆలోచించకుండా వారి విషయమై సానుభూతి చూపకుండా ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని సేవకులు ఉండకపోలేదు.
అది ఇప్పుడు నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన తెలుగు రాష్ట్రాలలో అనగా తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్ర రాష్ట్రములో ప్రప్రదంగా ఒక దైవ సేవకుడు హతసాక్షి అయ్యాడు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ప్రప్రదంగా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఒక సేవకుడు అనగా మరి పగడాల ప్రవీణ్ అనే దేవుని సేవకుడు, పగడాల ప్రవీణ్ అనే దేవుని సేవకుడు ప్రప్రదంగా మన తెలుగు రాష్ట్రాల్లో హతసాక్షి అయ్యాడు. ఆయనని మార్చి 24వ తారీఖున మార్చి 24వ తారీఖున ఆయన హతసాక్షి అయ్యాడు. అయితే ఆయన హతసాక్షి అయితే ఏమని చెప్పుకుంటున్నారంటే అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు. యాక్సిడెంట్ అని చెప్పటానికి అక్కడ అవకాశం లేదు. అది హత్యే అని క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలను బట్టి మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. అయితే కొన్ని ఫుటేజ్లు మనకి ఆ ప్రవీణ్ గారి యొక్క ప్రయాణం చేసినట్టు కొన్ని ఫుటేజ్లు మనకు చూపించారు. ఏంటిదంటే టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలినటువంటి బుల్లెట్ మీద పగడాల గారు వస్తున్నట్లుగా ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో హెడ్ లైట్ పగిలింది. అంటే ఆ యొక్క టోల్ గేట్ కంటే ముందే అతని మీద దాడి చేశారా? దాడి చేశారు కాబట్టి బుల్లెట్ అద్దం పగిలిందా? అసలు బుల్లెట్ మీద ప్రయాణం చేస్తున్నటువంటిది పగడాల ప్రవీణ్ గారేనా, దైవ సేవకుడైనా ప్రయాణం చేసేది? గమనించండి, అతని మీద దాడి జరిగినప్పుడు హెడ్లైట్ పగిలినప్పుడు బండి మీద దైవ సేవకుడు అంటే పగడాల ప్రవీణ్ గారు అయి ఉంటే ఆ యొక్క టోల్ గేట్ దగ్గర అనేక మంది సిబ్బంది ఉంటారు. ఆయన మీద దాడి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి వారితో ఈ విషయం చెప్పి అక్కడి నుంచి పోలీసు వారికి మరి ఇంటిమేషన్ చేసేవాడుగా ఉంటాడు. ఆ బండి మీద పగడాల ప్రవీణ్ గారే ఉంటే సహజంగా ఎవరికైనా సరే ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు తప్పించుకొని వచ్చిన క్రమంలో జనసంచారంలోకి వచ్చిన తర్వాత తాను అందరికీ చెప్తాడు, నా మీద దాడి జరిగింది, పలానా ప్రాంతంలో ఇంతమంది దాడి చేశారు అని చెప్తారు. కానీ మనం చూస్తుంటే ఆ ఫుటేజ్లో మరి హెడ్లైట్ పగిలినటువంటి బండిని ఒక రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని రోడ్డుకి చివరిలో మార్జిన్లో మరి 2 కాళ్ళు కింద పెట్టి ముందుకు తీసుకుని వెళ్తున్నట్టుగా మనకి ఒక ఫుటేజ్ని విడుదల చేశారు. అసలు ఆ బండి మీద ఉంది పగడాల ప్రవీణ్ గారేనా, దైవ సేవకుడేనా? ఏమండి, అక్కడ హెడ్లైట్ పగిలింది. పగిలినటువంటి హెడ్లైట్ తోటి దాడి చేయబడినటువంటి వ్యక్తి టోల్గేట్ దాటుకుని బయటకు వస్తాడా? అతని మీద దాడి జరుగుంటే అక్కడే టోల్గేట్ దగ్గర అనేక మంది సిబ్బంది ఉంటారు. అక్కడ టోల్గేట్ దగ్గర కొన్ని టోల్గేట్ దగ్గర పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళి నా మీద దాడి జరిగిందని వాళ్ళకి చెప్పి పోలీసు వారికి మరి ఫోన్ చేసి ఇంటిమేషన్ చేసి అని అక్కడే ఉంటాడు. మరి అక్కడే ఉండకుండా ఎలాగ ముందుకు పాస్ అయ్యి వస్తాడు? పాస్ అయ్యి వచ్చిన తర్వాత మరి రోడ్డు పక్కన మరి బండి మీద పడి చనిపోయినటువంటి దృశ్యాలు మనకి చూపెడుతూ ఉన్నారు. ఇక్కడ పగడాల ప్రవీణ్ అనగా దేవుని సేవకుని అతి దారుణంగా హత్య చేసిరు అనటానికి 5 కారణాలు ఉన్నాయి. ఈ 5 కారణాలు ఇన్వెస్టిగేషన్ చేసేవారికి ఆ అనుమానాలు రాకపోకుండా ఏమో ఉండవు. ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. మనకి వచ్చేటువంటి అనుమానాలు 5 ఉన్నాయి. 1, హెడ్లైట్ పగిలినటువంటి బండి మీద ఆ బుల్లెట్ మీద ఆ యొక్క టోల్గేట్ దాటుతున్నటువంటి దృశ్యం చూపించాడు. మొదటి డౌట్ ఏంటంటే హెడ్లైట్ పగిలింది. ఆ బండి మీద పగడాల ప్రవీణ్ దైవన సేవకుడే అయ్యి ఉంటే దాడి జరిగిన తర్వాత ఎందుకు ఆ యొక్క టోల్గేట్ దాటి ముందుకు వస్తాడు? టోల్గేట్ దగ్గర సిబ్బందితో కలిసి నా మీద దాడి జరిగింది, నన్ను చంపబోయారని వారికి చెప్పి అక్కడి నుంచి పోలీసు వారికి ఇంటిమేషన్ చేసి ఉంటాడు. బండి మీద కనపడుతున్న పగడాల ప్రవీణ్ దైవ సేవకుడు అయ్యి ఉంటే
ఆల్రెడీ దానికి హెడ్లైట్ పగిలి ఉంది కాబట్టి, టోల్గేట్కి రాకముందే దాడి జరిగింది కాబట్టి, మరి అతను తప్పించుకొని వచ్చి అక్కడ టోల్గేట్ సిబ్బందికి తెలియజెప్పేవాడుగా ఉంటాడు. పగడాడ ప్రవీణ్ గారే అయి ఉంటే ఆ బండి మీద ప్రయాణించిన వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు కాదు అని ఒక డౌట్ వస్తుంది. ఆయన దుస్తులు వేసుకొని మరొకరు ముందుకి వచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎవరికైనా సరే దాడి జరిగినప్పుడు జనసంచారులకు వచ్చినప్పుడు అక్కడికి చెప్తారు, వాళ్ళకి నా మీద దాడి జరిగింది అని పోలీసు వారికి ఇంటిమేషన్ చేస్తారు. ఇంటిమేషన్ చేయకుండా అంత పెద్ద దాడి బండి మీద జరిగింది, హెడ్లైట్ పగిలింది, దాని డోమ్ అయితే పగిలిపోయింది. డోము బలమైనటువంటి దెబ్బ తగిలితేనే అట్లా పగిలితే డోమ్ చాలా గట్టిగా ఉంటుంది. కానీ ఆ బండి మీద వచ్చినటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు కాదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అయి ఉంటే, దైవ సేవకుడు ఆయన అయి ఉంటే అక్కడే ఆగి అక్కడ వారికి జరిగిన దాడి గురించి చెప్తాడు, పోలీసు వారికి ఇంటిమేషన్ చేస్తాడు. ముందుకు వచ్చాడంటే ఆయన కాదని ఒక అనుమానం ఒకటి వస్తుంది. తర్వాత ముందుకు వచ్చిన తర్వాత చూస్తే రోడ్డు పక్కన మరి గుంటలో బండి కింద దైవ సేవకుడు పడి ఉన్న దృశ్యాలు అక్కడ చూశారు. అక్కడ దృశ్యాల్లో మరి తలకు హెల్మెట్ అలాగనే ఉంది, బండి పైన పడి ఉంది. ఆయన వేసుకున్నటువంటి దుస్తు మీద, బట్టల మీద మరి రక్తపు మరకలు కలిగినటువంటి చెప్పుల అడుగు ఆయన షర్టు మీద అడుగు ఉన్నది. తర్వాత మరి మూడవదిగా ఆయన ముఖం మీద బలమైనటువంటి గాయాలు ఉన్నాయి. తర్వాత నాలుగవదిగా అక్కడ మరి చెక్క ముక్కలు చెదురి దాని మీద రక్తపు మార్కలు ఉన్నాయి. తర్వాత బండి కింద మనిషి పడ్డప్పుడు రక్తము కారినప్పుడు ఆ రక్తం తన మీద నుంచి కింద భూమి మీదకి వెళ్ళాలి రక్తం. కానీ రక్తం ఎక్కడుంది? బుల్లెట్ యొక్క మరి గార్డు మీద, బుల్లెట్ యొక్క ఇంజిన్ మీద రక్తం ఉన్నది. పైకి ఎట్లా రక్తం వచ్చింది? కింద పడ్డప్పుడు రక్తము తన మీద నుంచి భూమి మీదకి కారాలి. కానీ బుల్లెట్ గార్డు మీద రక్తం ఉంది, బుల్లెట్ ఇంజిన్ మీద రక్తం ఉంది. పైనుంచి కిందకి రక్తం కారుతున్నట్లుగా అక్కడ దృశ్యాలు ఉన్నట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. 5 అనుమానాలు ఉన్నాయి. 1, టోల్గేట్ దగ్గర బుల్లెట్ మీద ప్రయాణించినటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ దైవసేవకుడు అయి ఉంటే ఆ యొక్క టోల్గేట్ దాటక ముందే ఆ యొక్క హెడ్లైట్ పగిలినప్పుడు ఆయన అక్కడికే వెళ్ళి తన మీద దాడి చేసిన విషయాన్ని టోల్గేట్ సిబ్బంది చెప్పి పోలీసు వారి రక్షణ కోరి ఉండేవాడు. కాబట్టి అక్కడ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు కాదు. ఆయన బట్టలు వేసుకొని ఎవరో ప్రయాణం చేసే అనుమానం ఒకటి ఉన్నది. రెండవది, ముఖం మీద గాయాలు ఉన్నాయి, బలమైన గాయాలు ఉన్నాయి. మూడవది, మరి ఆయన వేసుకున్నటువంటి ఆ షర్టు మీద రక్తంతో ఉన్నటువంటి చెప్పు అడుగు ఉంది. తర్వాత చెక్కతో కుట్టినప్పుడు వచ్చినటువంటి దాని మీద రక్తపు మరకలు అక్కడ ఉన్నాయి. ఈ 5 అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని మీద దాడి చేశారనే ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అది యాక్సిడెంటు, కారు కొట్టేసి వెళ్ళిపోయింది అన్నారు. గమనించండి, ఒక బుల్లెట్ని ఒక కారు కొడితే బుల్లెట్ ఒక పక్క పడిద్ది, దాని ప్రయాణిస్తూ ఒక పక్క పడతారు. ప్లస్ బుల్లెట్ని ఒక కారు కొట్టిందంటే కారు ముందు భాగం మడ్గర ఊడిపోవాలి. మరి కారు ముందు భాగంలో ఉన్నటువంటి రేడియేటర్ ముందు ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాను వెళ్ళి రేడియేటర్ పగిలిపోవాలి జరుగుతుంది. రేడియేటర్ ఉన్నటువంటి మరి ఆ యొక్క రేడియేటర్ పోసి ఆయిల్ కారిపోవాల్సి వచ్చింది. తర్వాత రేడియేటర్ దగ్గరే ఏసీకి సంబంధించినటువంటి మరి అవుట్డోర్ ఉంటుంది అక్కడే. మరి ఒక బుల్లెట్ అంటే అది బలమైనటువంటి గట్టి పదార్థంతో చేసినటువంటి బుల్లెట్ అది. దానికి ఒక కారు కుట్టినప్పుడు ఖచ్చితంగా కారు కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. దాని ముందుంటే బంపర్ ఊడిపోవాలి. తర్వాత మరి ఆ యొక్క రేడియేటర్ ముందున్నటువంటి ఆ యొక్క ఫ్యాను రేడియేటర్ పగిలిపోవాలి. రేడియేటర్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా వాటర్ అంతా కూడా కారిపోవాలి. అవన్నీ అక్కడేమీ లేవు. కాబట్టి ఇది 100% ప్రవీణ్ పగడాల దేవుని సేవకుని హత్య చేశారు.
ఒకచోట హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చే పడేశారనే అనుమానాలు ఉన్నాయి. గమనించండి, ఈనాడు మత ఛాందస్సవాదులు, కుల గజ్జిగలినటువంటి వారు, మత ఛాందస్సవాదులు, కుల గజ్జిగ కలిగినటువంటి వారు మరి మృగాలను పెంచి పోషిస్తున్నారు. మృగాలు ఏం చేస్తాయి? అవి వేటాడి నిర్దాక్ష్యంగా చంపుతాయి. వాటికి చిన్నపిల్లని లేదు, పెద్దవాళ్ళని లేదు. చిన్నదైనా సరే మరి వెంటాడి చంపి రక్తం తాగి తింటాయి. ఈనాడు మృగాలను అనగా కిరాయి మృగాలను మత ఛాందస్సవాదులు, కుల గజ్జిగాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఈ మృగాలను డబ్బు తీసుకొని, అతను ఎవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఏం పేరో తెలీదు, పలానా వ్యక్తిని చంపు అంటే మృగాల్లాగా వేటాడి చంపే కిరాయి హంతకులు ఈనాడు మన దేశంలో ఉన్నారు. వాళ్ళని పెంచి పోషించేది మత ఛాందస్సవాదులు, కుల గజ్జిగలినటువంటి వారు. ఈ మృగాలను పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈ మృగాలే దైవ సేవకుడైనటువంటి మరి పగడాల ప్రవీణ్ గారిని హత్య చేశారు. మన తెలుగు రాష్ట్రాలలో ప్రథమంగా అనగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రథమ హతసాక్షి అయ్యాడు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మన దైవ సేవకుడు. కాబట్టి నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి, ఒక్కటై ఉండాలి. డినామినేషన్ పక్కన పెట్టండి. వారు మన డినామినేషన్ కాదు, వీరు మన డినామినేషన్ కాదు, మనకెందుకులే అనే ఆలోచన పక్కన పెట్టండి. డినామినేషన్ ఏదైనా అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేతనే కొనబడ్డాము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేతనే విమోచించబడ్డాము. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారులము, కుమార్తెలమే. అందులో ఏమాత్రము డౌట్ లేదు. ఏ దైవ సేవకుడైనా సరే, ఏ డినామినేషన్ దైవ సేవకుడైనా సరే, వారిని కూడా యేసయ్య ఎన్నుకున్నాడు, వారిని కూడా దేవుడు పిలిచాడు. వారు కూడా యేసు యొక్క ఉచిత రక్షణ సువార్త ప్రకటించే వాళ్ళే. కాబట్టి మనము అందరము కూడా మరి డినామినేషన్ పక్కన పెట్టి మనం అందరము యేసయ్య రక్తం చేత కడుగబడిన వారము, కొనబడినటువంటి వారము, దేవుని కుమారులము, కుమార్తెలమని గ్రహించి ఒక్కటై ఉండాలి. ఉంటేనే ఇలాంటి మృగాల చేతిలో ఉండి మనము తప్పించుకోగలము. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు. ఆయన్ని గెత్సేమనే వనములో బంధించడానికి వచ్చినప్పుడు మరి ఒక సైనికుని యొక్క శివుని తెగ నరికినప్పుడు అప్పుడు అన్నాడు, కత్తిని వరలో పెట్టుకునము, కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశించని చెప్పాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశిస్తానని చెప్పాడు. ఈనాడు ఈ కిరాయి మృగాలు దైవసేవకుడు వంటి పగడాల ప్రవీణ్ గారిని హత్య చేశారు. అయితే వారు దేనితో హత్య చేశారు, దానితోనే వాళ్ళు నాశనం అయిపోతారు, నశించిపోతారు. దానితోనే వాళ్ళు కూడా తమ ప్రాణాలను కోల్పోయేవారుగా ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు, యేసయ్య చెప్తున్న మాట. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. నువ్వు దేనితో అయితే పట్టుకొని ఎదుటివాడిని హత్య చేశావో దానితోనే నీ ప్రాణం పోతుంది, దానితోనే నీ ప్రాణాన్ని విడవలసి వస్తుంది. కనుక కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. పగడాల ప్రవీణ్ దైవ సేవకుని దేనితోనైతే చంపారో దానితోనే చంపినటువంటి వాళ్ళు కూడా చనిపోతారు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. అంతేకాదు, దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని మీకేలా అన్నాడు. దేవుడే పగ తీర్చుకునేవాడు. మనం కేవలం ప్రార్థన చేయాలి. అంతేకాదు, క్రైస్తవ జీవితంలో మనం అందరం కూడా ఒక్కటై ఉండాలి. మనం అందరము ఒక్కటే. విభేదాలను పక్కన పెట్టండి, డినామినేషన్లు పక్కన పెట్టండి. మనం అందరము ఒక్కటే. అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడు, 1 కొరింథీ పత్రిక మరి 1వ అధ్యాయంలో 10వ వచనం అంటారు, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనయు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనయు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను అంటున్నాడు. గమనించండి, మనం అందరము కూడా
మనం అందరం కూడా ఏమంటాడు ఇక్కడ పదవచనం 1:10 ఒకటో కొరింథీ పత్రిక 1:10 అంటాడు, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొంచున్నాను. దయచేసి డినామినేషన్లు పక్కన పెట్టండి. మనం అందరము ఒక్కటే. మనం అందరం యేసు రక్తం చేతనే కడుగబడ్డాము, యేసు రక్తం విమోచించబడ్డాము. మనం అందరము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క చెప్పిన రీతిగా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగుతూ ఉన్నాము. మనం అందరము ఒకే ఒక్క బలలో చేయి వేస్తున్నాము. మనం అందరము ఒక్కటై ఉండి ముందుకు సాగాలి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారిని మరి హతమార్చడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉండి ఆయన తప్పించుకొని పోయిను అని మనకి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారిని హతమార్చడానికి ప్రయత్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి తప్పించుకొని పోయిను అని రాయబడింది. ఇంకో చోట అంటాడు, మీరు పాముల వలె వివేకము కలిగి ఉండమన్నాడు. పాములకు చెవులు లేవు, కానీ తనకు ప్రమాదం వస్తుందని గ్రహించి తన ప్రాణాన్ని తను తప్పించుకొని పోతుంది. కనుక క్రైస్తవ బిడ్డలుగా ఉంటుంటే మనం ముఖ్యంగా దేవుని సేవ చేసే సేవకులు పాముల వల్లే వివేకము కలిగి ఉండండి. మీకు ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు మీరు మెలకువతో వివేకము కలిగి తప్పించుకొనవలసిన వారమై ఉన్నాము. మరియు ఉండేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే తనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పోయినట్లుగా మనకి రాయబడి ఉంది. కాబట్టి దేవుని సేవకులు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి, వివేకము గల ప్రయాణం చేయండి. ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయండి. పగడాల ప్రవీణ్ దేవుని సేవకుడు ప్రథమ తెలుగు రాష్ట్రాల్లో హతసాక్షి అయ్యాడు. ఇంకొక పగడాల ప్రవీణ్ గారిని మనం పోగొట్టుకునే వారంగా మనము ఉండకూడదు. మనమందరం ఐక్యత కలిగి ఉండాలి. మనమందరం ఒక్కటై ఉండాలి. మన మీదకి దాడి అవుతుందని తెలిసినప్పుడు తప్పించుకునే వారంగా ఉండాలి. గమనించిన ఇంకొకటి విషయం కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయములో మరి వ్యాపారం చేసినట్టు వారు ఆయన కనపడ్డారు. రూకులు మార్చేటువంటి వారు గువ్వలం కనపడ్డప్పుడు మరి యేసయ్యకి కోపం వచ్చి కొరడా తీసుకొని జూలించాడు. రూకలమ్మను బల్లలు తోసేశాడు. తర్వాత ఆ యొక్క పావురాలని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఆయన కొరడా జూలించాడు దేవుని ఆలయాన్ని పాడు చేసినప్పుడు. గమనించండి, ఈనాడు మన హృదయమే దేవుని యొక్క ఆలయం. మన హృదయం అనే ఆలయాన్ని పాడు చేయడానికి ఎవడన్నా వస్తే మనం కొరడా జూలించవలసిన వారమే ఉన్నాం. మనం కూడా కొరడా జూలించాలి. అప్పుడే మన పవర్ ఏంటో వారికి తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవాలయానికి వెళ్ళి కొరడ జూలించాడు. రోకలమ్మి బలం తోసేశాడు. గువ్వల్ని ఆ యొక్క పావురాన్ని విడిచిపెట్టేశాడు. మన హృదయం దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేయడానికి ఎవడన్నా వస్తే మనము కూడా కొరడాన్ని జూలించవలసిన వారమై ఉన్నాము. ఆ రీతిగా చేస్తే రెండోసారి ఎవడు కూడా మన జోలికి రాడు. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు, వీరేమి చెయ్యరు, తంతే తండించుకుంటారు, తిట్టించుకుంటారు, చంపితే చంపబడతారని రెచ్చిపోయి కిరాయి మృగాలకి డబ్బు అప్పగించి ఈ మత ఛాందస్సవాదులు కుల గజ్జిగలినటువంటి వారు మరి ఈ మృగాల్ని పెంచి పోషిస్తున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితం మనము అవసరమైతే మన హృదయం అనే ఆలయము దేవుంది, ఈ ఆలయాన్ని పాడు చేయడానికి ఎవడన్నా వచ్చినప్పుడు మనం కూడా కొరడ జూలించవలసిన వారమే ఉన్నాం. మనం కొరడ జూలించామంటే ఒక్కడు కూడా మన జోలికి రాడు. మనం తల వంచుకుంటున్నాం కాబట్టే అందరూ మీదకి వస్తున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొరడాన్ని జూలించాడు, రోకలమ్మే వాళ్ళ పనులు పడదోశాడు, పావురాలను వదిలిపెట్టాడు, కోపగించుకున్నాడు. కాబట్టి మన హృదయం దేవుని ఆలయం. ఈ ఆలయం పాడు చేయడానికి వస్తే మనం కూడా కొరడ జూలించాలి. జూలిస్తే అప్పుడు ఎవడు కూడా మన జోలికి రాడు. కాబట్టి క్రైస్తవుతుంటే మనం అందరం కూడా ఒక్కటై ఉండాలి. మనం అందరం కూడా దేవుని బిడ్డలము, దేవుని కుమారులము. మనం అందరం కూడా ఒకే పనిలో చేయి వేస్తున్నాము. కాబట్టి డినామినేషన్ పక్కన పెట్టండి. మనం అందరము ఒక్కటే. మనందరం ఒక్కటై ఉండి ముందుకు సాగాలి. మరొక పగడాల ప్రవీణ్ గారిని మనం పోగొట్టుకొనవద్దు. మనం ఐక్యత కలిగి ఉందాము, దేవునికి ప్రార్థన చేద్దాము. అవసరమైతే
దేవుని ఆలయమైనటువంటి మన హృదయాన్ని పాడు చేయడానికి వస్తే మనం కూడా కొరడ జూలించాలి. కొరడ జూలిస్తే అప్పుడు మన జోలికి ఎవడు కూడా రాడు. కనుక దయచేసి మనం అందరం కూడా ఒక్కటై ఉందాము. విభేదాలు వద్దు. మనమందరం కూడా దేవుని బిడ్డలమే, దేవుని సేవకులు. ముఖ్యంగా దేవుని సేవకులు మీ దగ్గర ఉన్నటువంటి సంఘ సభ్యులకు ఈ డినామినేషన్ అనే మత్తు మందుని మీ విశ్వాసులకు ఇవ్వబాకండి. వాళ్ళు మన డినామినేషన్లో కాదు, మన డినామినేషన్ కాదు కాబట్టి మీరు వెళ్ళవద్దు అనే ఈ చెడు మాటలు మీ సేవకులు అంటే మీరు మీ సంఘంలో ప్రవేశపెట్టొద్దు. వారు కూడా మన వాళ్ళని చెప్పండి. వారు కూడా యేసు రక్తంతో కడగబడ్డారు, కొనబడ్డారు, వెళ్ళండి, వాక్యం వినండి, రండి అని చెప్పండి. మీరెందుకు ఆపుతున్నారు? మీరెందుకు డినామినేషన్ తీసుకొచ్చి మరి సంఘంలో రుద్దుతున్నారు? మన డినామినేషన్ కాదు, వారు వేరే డినామినేషన్ ఎందుకు చెప్తున్నారు? మీరు అసలు నువ్వు దేవుని సేవకుడివేనా? నీవు దేవుని పిలుపు కలిగినటువంటి వాడివేనా? దేవుని పిలుపు కలిగినటువంటి నీవైతే, దేవుడిని ఏర్పాటు చేసుకున్న వాడవైతే నువ్వు అలా చెప్పవు. వాళ్ళు మన డినామినేషన్ కాదు, మీరు వెళ్ళొద్దు అని నువ్వు చెప్పవు. డినామినేషన్ ఏదైతేనేమి వాళ్ళు వేసే రక్తం మీద కడగబడలేదా, కొనబడలేదా? ఏసై వారి కొరకు ప్రాణం పెట్టలేదా? నీ కొరకే ప్రాణం పెట్టారా? నిన్నే పిలుచుకున్నాడా దేవుడు? దయచేసి దేవుని సేవకులు సంఘములో అందరూ ఒక్కటే అని బోధించండి. వేరువేరుగా ఆ డినామినేషన్ వేరు, ఈ డినామినేషన్ వేరు, వారితో మన సంబంధం లేదు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వద్దనే విషయాలు సంఘంలో చెప్పొద్దు. మనం అందరము ఒక్కటే. మనందరం యేసు రక్తం చేత కడగబడ్డాం, విమోచించబడ్డాం అని చెప్పండి. కాబట్టి మనందరం ఒక్కటై ఉందాం. ఇన్ ఫ్యూచర్లో మరొక పగడాల ప్రవీణ్ గారిని మనం పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడదాం. మన హృదయమైన ఆలయాన్ని పాడు చేయడానికి ఎవడన్నా వస్తే మనం కూడా కొరడ జూలించాలి యేసయ్యలాగా. అప్పుడు మన జోలికి ఎవడు కూడా రారు. కనుక మనం అందరం కూడా యేసయ్య కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉందాం. మరొక పగడాల ప్రవీణ్ గారిని పోగొట్టుకోకుండా మనం ఉందాము. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు.